నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి బత్తుల. మాది వేండ గ్రామము. నేను ప్రస్తుతం వెంప హై స్కూల్ పీడీగా వర్క్ చేస్తున్నాను, ఎస్ఏపీగా. 10th క్లాస్లోనే నేను టెన్నికోట్ ఇండియా గోల్డ్ మెడల్ కొట్టడం జరిగిందండి. చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారండి, కానీ మా అమ్మగారి మొత్తం అన్నీ చూసుకున్నారండి. చిన్నప్పటి నుంచి పేదరికంలో బతికామండి మేము. కష్టజీవండి, చిన్నప్పటి నుంచి కష్టమైంది నాకు. భర్త నాకు చిన్నప్పుడే చనిపోయారండి. నన్ను పెంచడానికి అని చెప్పేసి చిన్నప్పుడే మా తల్లి గారు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం జరిగింది. నేను కష్టపడినట్టు నా బిడ్డ కష్టపడకూడదు అని బిడ్డని నేను వాళ్ళ దగ్గర ఎట్టింటే నేను బయటకు వెళ్ళానండి. ఆడపిల్ల కదా, నా జీవితంలో ఉండకూడదు, నా బిడ్డకి కొద్ది భవిష్యత్తు బాగుండాలని నేను బయటకు వెళ్ళానండి. నా ఆర్థిక స్తోమత వల్ల అదే టైంలో నాకు కె నాగమణి గారు స్పాన్సర్ కింద వచ్చారండి. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కూడా ఆవిడే చదివించారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే మళ్ళీ నోటిఫికేషన్ పడడం జరిగింది, డిఎస్సి నోటిఫికేషన్ 2018 నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో చాలా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం దక్కలేదండి. చాలా కష్టపడింది, చదువుకుంటాక రాత్రంగా పగలంగా కష్టపడి చదివేదండి, అయినా జాబ్ రాలేదండి. ఎప్పుడు అడవంగానే నాకు ఎక్కడో దిక్కున వచ్చేయాలి, కానీ నోటిఫికేషన్స్ ఏమీ లేవు. అనుకున్న టైంలో ఇంకా బెంగళూరు వెళ్ళి నేను బాస్కెట్బాల్ కోచ్గా వర్క్ చేయడం జరిగిందండి. మన ఊరికి ఇలా పేరు తీసుకొస్తుంది, ప్రతి ఏ ఊరు అంతా ఊరికి కప్పులు పెట్టుకొస్తుంది, మెడల్స్ పెట్టుకొస్తుంది, మన ఊరికి మంచి పేరు తీసుకొస్తుంది అని అన్నారండి. మాది యాంకర్, మాది అథ్లెటిక్స్లో ఆల్ ఇండియా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. బాస్కెట్బాల్ అండ్ హ్యాండ్బాల్, హాకీ, క్రికెట్ అండ్ కబడ్డీలో ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేషన్ కూడా చేయడం జరిగింది. 2018 తర్వాత మళ్ళీ ఎటువంటి నోటిఫికేషన్ లేదండి. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, కాకపోతే నోటిఫికేషన్ అనేది రాలేదండి. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు, కానీ మాకు నోటిఫికేషన్ అనేది మాత్రం రాలేదండి. చాలా ఏళ్ళు చూసాము. సో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, కానీ ఇన్నాళ్ళ తర్వాత కానీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారన్న నమ్మకం అయితే మాకు లేకపోయిందండి. ఎందుకంటే ఒక కొన్ని కేసులు ఉంటేనే అది ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ చేసేస్తున్నారు. అలాంటిది చాలా కేసులు వేసినా సరే ఎటువంటి నిర్బంధం లేకపోకుండా ఈ డిఎస్సిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మేము చాలా రుణపడి ఉన్నామండి. జాబ్ వచ్చిందని చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి గారికి చాలా వందనాలు. లోకేష్ గారికి 2347 పోస్టులు, ఒకే ఒక్క సంతకం, లక్షలాది మంది ఆశయం. డిఎస్సి చరిత్రలో ఇది లోకేష్ చాప్టర్. ఇక ఆరంభం, అక్షరాల ప్రభంజనం.